విజయనగరం జిల్లా చీపురుపల్లి శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు పరిశీలించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ఆలయ కమిటీతో జాతర ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఆలయ కమిటీకి పలు సూచనలు చేశామని, జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ రౌతు కామనాయుడు, గరివిడి మండల మాజీ ఎంపీపీ పైల బాలరాం, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు ముల్లు రమణ, ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు, ఎస్ఐ దామోదర్రావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రతి సంవత్సరం మరి జరిగే శ్రీ కనక మహాలక్ష్మి వారి జాతర ఏదైతే చీపురుపల్లిలో జరుగుతుందో అది 2, 3, 4 మార్చి నెలలో జరగబోతుంది. దాని కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి ఏంటి కమిటీ ఆల్రెడీ వేయటం జరిగింది. ఆ కమిటీ ద్వారా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అనేది ఈరోజు మళ్ళీ వెళ్ళి అక్కడ పర్యవేక్షించడం జరిగింది. పర్యవేక్షణలో అన్ని కార్యక్రమాలు, లైట్లు కావచ్చు, అమ్మవారి జాతర ఎలాగైతే నిర్వహించాలో ఇప్పుడు దాకా ఏ విధంగా అయితే నిర్వహిస్తూ వచ్చారో అంతకంటే అద్భుతంగా బాగా నిర్వహించాలని చెప్పి ప్రత్యేకమైన పూజలు కూడా మరి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలని చెప్పి మరి ఈరోజు అమ్మవారి దగ్గర రావడం జరిగింది. అదేవిధంగా మరి మా కమిటీ సభ్యులందరితో కూడా కలవడం జరిగింది. వాళ్ళందరి ద్వారా అక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏవైతే సూచనలు సలహాలు ఉన్నాయో కమిటీకి కానీ అలాగే అక్కడున్న ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా 3 రోజులు దగ్గర 5 లక్షల పైచిలకు ప్రజలు రాబోతున్నారు కాబట్టి దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటికే ఆల్రెడీ 5 లక్షల మంది జనాభా కోసం వాటర్ ప్యాకెట్లు కావచ్చు, ఏ విధంగా లైన్స్ ఇవ్వాలి, ఏ విధంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి, వీటన్నిటి మీద మరి ఆల్రెడీ కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా అనుకోవడం జరిగింది. వాటన్నిటిని కరెక్ట్గా నిర్వహించాలని చెప్పి మరి అందరూ ఏదైతే ప్రజల సహకారం కావాలి, అదేవిధంగా కమిటీ, అదేవిధంగా యావత్ అందరి సహకారంతో ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలి. ఈ ఉత్సవాలు మరొకసారి అమ్మవారి ఆశీస్సులతో అమోఘంగా ముందుకి దిగ్విజయంగా సాగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు.